హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడే కేరళ స్టోరీ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూశాక కొన్ని సీన్స్ అయితే ఇంకా మైండ్లో అలా తిరుగుతానే ఉన్నాయి. ఈ సినిమా చూశాక నాకు ఒక కొత్త ప్రపంచం అయితే పరిచయం అయింది. కొత్త ప్రపంచం అంటే ఒక రంగుల ప్రపంచం, ఆనందంగా ఉండే ప్రపంచం అయితే కాదు, ఒక చీకటి ప్రపంచం. కేరళలో జరుగుతున్న ఒక చీకటి ప్రపంచం గురించి ఈ సినిమాలో అయితే చూపించారు. కేరళలో మతం పేరుతో ఆడపిల్లలను చీకటి ప్రపంచంలోకి ఎలా లాగుతున్నారు, ఎలా ట్రాప్ చేస్తున్నారు, వాళ్ళు పడిన నరకయాతన ఏమిటి అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు అయితే చూపించారు. ఇది ఒక సినిమా కథో కల్పిత కథో కాదు, ఇది ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్, నిజంగా జరిగిన కథ. కేరళలో ఇప్పటికీ జరుగుతున్న కథ ఇది. మత పిచ్చితో ఎప్పటికీ కొంతమంది అమ్మాయిలను ఎలా ట్రాప్ చేసి వాళ్ళని ఆ ఊబిలోకి లాగి ఎన్ని బాధలు పెడుతున్నారో అనేది ఈ సినిమాలో అయితే బాగా చూపించారు. మెయిన్ గా ఈ సినిమాలో చూపించింది ముగ్గురు అమ్మాయిల కథ. అదేనండి, ముగ్గురు అమ్మాయిల జీవితం ఎలా నాశనం అయింది అనేది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమాలో చూపించింది ముగ్గురు కథ అయినా ఈ ముగ్గురు వెనక కొన్ని వందల మంది కన్నీటి గాథ అయితే ఉంది. కొత్తగా చదువుకోవడానికి హాస్టల్కి వెళ్ళిన అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తున్నారు, ట్రాప్ చేశాక ఆ ఊబిలోకి వాళ్ళని లాగి బయటికి రానివ్వకుండా ఎలా చేస్తున్నారు అనేది ఈ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ సినిమా చాలా మందికి ఐ ఓపెనర్ లాగా అయితే పనిచేస్తాయి. కొత్త వారిని చాలా ఈజీగా నమ్మకూడదు, ఒకవేళ నమ్మినా సరే ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ సినిమా చూశాక అయితే అర్థమైద్ది. ఈ సినిమాలో చూపించిన శాలిని స్టోరీ అయినా, గీతాంజలి స్టోరీ అయినా, మాథ్యూ స్టోరీ అయినా ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలే. కాకపోతే ఈ సినిమా కోసం వాళ్ళ పేర్లు అయితే మార్చారు. సినిమాలో చూపించినట్టు గీతాంజలి అనే అమ్మాయి బయట కూడా తన బాయ్ ఫ్రెండ్ ద్వారా అలా ట్రాఫిక్ గురయ్యి అలాగే ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట. శాలిని అనే అమ్మాయి ఇంకా జైల్లోనే ఉంది. తను ఏ తప్పు చేయలేదని ఎప్పటికీ ఆధారాలు అయితే దొరకలేదు, కాబట్టి ఆవిడ ఇంకా జైల్లోనే ఉంది. ఇంకా నిమా మాథ్యూ విషయానికి వస్తే ఆమె ఇంకా బయట ప్రపంచానికి తన మొహం చూపించకుండా చీకట్లోనే బతుకుతుంది. కానీ వీళ్ళని మోసం చేసి ట్రాప్ చేసిన వాళ్ళలో ఒకడైతే హ్యాపీగా పిజ్జా కొట్టు పెట్టుకుని హ్యాపీగా ఉన్నాడు. ఇంకోడైతే బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తూ హ్యాపీగా జనం మధ్య అయితే హ్యాపీగా తిరుగుతున్నాడు. కానీ తప్పు చేయని శాలిని మాత్రం ఇంకా శిక్షణ అనుభవిస్తూ ఆ జైల్లోనే ఉంది. తను ఏ తప్పు చేయలేదని ఆధారాలు అయితే లేవు. వీళ్ళైతే హ్యాపీగా పిజ్జా కొట్లు బిజినెస్లు చేసుకుంటూ హ్యాపీగా తిరుగుతున్నారు. వీళ్ళు తప్పు చేశారనే ఆధారాలు అయితే లేవు. మరి దీన్ని ఎలా వర్ణించాలో, దీన్ని దరిద్రం అనాలో, దౌర్భాగ్యం అనాలో, అసలు ఎలాంటి ఏంటో అసలు దీన్ని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ సినిమా చూశాక ఇప్పటికీ ఇంత మత పిచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారా? ఇంత దారుణంగా కన్వర్షన్ జరుగుతుందా? అది మన దేశంలో. మళ్ళీ అది కూడా జరిగేది గాడ్స్ బర్త్ ప్లేస్ అనే కేరళలో. అసలు ఇందులో మిస్ అయిన వాళ్ళలో కనీసం సగం మంది కూడా దొరకలేదు. అసలు మిస్ అయిన వాళ్ళలో ఎంతమంది బతుకున్నారో, ఎంతమంది చనిపోయారో, అసలు ఎక్కడ ఉన్నారో అసలు అనేది ఇప్పటికీ చాలా మంది ఆచూకీ అయితే మన వాళ్ళు కనిపెట్టలేకపోయారు. ఇన్ని దారుణాలు తెలిసి జరుగుతున్నా సరే మరి వాటిని ఎందుకు ఆపలేకపోతున్నామో అది ఎవరికీ తెలియదు. అది $1 మిలియన్ క్వశ్చన్. అది ఫైనల్ గా ఈ సినిమా అయితే అందరూ చూడండి. కొద్దిగా డెలికేట్ మైండ్ ఉన్న వాళ్ళు అయితే ఈ సినిమాని చూడొద్దు. చాలా అంటే చాలా బాధపడతారు, భయపడతారు. కానీ ఈ సినిమా అయితే కొత్త వాళ్ళని నమ్మకూడదు, గుడ్డిగా చాలా జాగ్రత్తగా ఉండాలి బయట ప్లేసులకు వెళ్ళినప్పుడు అనేది అయితే బాగా తెలిసిద్ది. వాళ్ళు ఏం చూపించలేదు, బాగా తెలిసిద్ది. ఈ సినిమా అయితే చూడండి, మంచి అవేర్నెస్ క్రియేట్ చేసే సినిమా. జాగ్రత్తగా ఉండండి. బీ సేఫ్. థ్యాంక్ యూ.